ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే సేమియా పులిహోర చేస్తున్నానండి. సేమియా ఉప్మా కూడా చేసుకుంటాం కదా, పిల్లలకి ఇలా అయితే చాలా ఇష్టం. మా మనవలకైనా మా పిల్లలకైనా పులిహోర అంటే ఇష్టం అండి. అందుకు సేమియా పులిహోర ఎక్కువగా చేస్తూ ఉంటాను. అయితే మా కోడలు ఎలా చేస్తుందో అలా చేస్తున్నానండి. చక్కగా ఇదిగో సేమియా ఉడికించేసి చక్కగా ఉడికేటప్పుడు స్పూన్ నూనె వేసామనుకోండి, పొడి పొడిగా వస్తుంది అన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేస్తాను, కొంచెం పసుపు వేస్తాను. నీళ్ళు మరిగేటప్పుడు సేమియా వేసి వడకట్టేసి చక్కగా మరి ఉంచేసిన తర్వాత అందులో సన్నీళ్ళు వేసేయడం వల్ల పొడి పొడిగా వచ్చేస్తుంది. సేమియా అనేది జిగురు ఉంటుంది కదా, అందుకు చక్కగా కళాయి పెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన ఐటమ్ చక్కగా దగ్గర పెట్టుకున్నాను. నెయ్యి వేసి చేస్తానండి. ఇంట్లో నాకు నెయ్యి ఉంటుంది, నేను తయారు చేసుకుంటాను అన్నమాట. చక్కగా ఇది గేదె పాలు నెయ్యి. ఇప్పుడు అంటే శనగపప్పు వేయించేసి తీసేస్తానండి. మా వారికి శనగపప్పు పనిచేయదు, మినపప్పు వేస్తాను అనమాట. ఇది ఎలా కలుపుతాను అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మినపప్పు, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసానండి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు సేమియా వేసుకున్నాను. ఇదిగో ఇలా వస్తుంది దుళ్ళిలాగా. కొంచెం నూనె వేయడం వల్ల మళ్ళీ ఉడికిన తర్వాత వాష్ చేస్తాం కదా, సన్నీళ్ళు వేసేయాలి. వేడి చల్లారే వరకు, మనం ఉడికిన వేడి చల్లారే వరకు. అప్పుడు ఇలా చక్కగా ఇలా ఉంటుంది. మనం ఈ పులిపై వేసేటప్పటికి చక్కగా విడిపోతుందండి, ఇంకా బాగుంటుంది. ఇది ఇప్పుడు చేసుకున్నది ఈవినింగ్కి చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది అన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఓకేనండి. ఇది ఇప్పుడు స్టవ్ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత వేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి సేమియా ఉడికించాను. ఇంకో పచ్చగా ఉంది తెలుస్తుంది కదా, అయితే ఇంక పసుపు ఉప్పు పని లేదు ఇందులో. అంటే ఉప్పు కొంచెం అందులో వేసాను, కొంచెం ఇందులో వేసానండి. పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసేసి, అల్లం కూడా చిన్న ముక్కలుగా కోసేసి చక్కగా ఇందులో వేసేసి ఒక స్పూన్ ఉప్పు వేసి 3 నిమ్మకాయలు రసం పిండేసానండి. ఇంతంత కాయలు 3 కాయలు రసం పిండేసాను. ఇలా తయారు చేసింది ఇది. ఒక అరగంట పైన అయిందండి పక్కన పెట్టి. 1 గంట సేపు ఇలా ఉంచేస్తే ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఈ నిమ్మ పులపలో ఊరతాయి కదా, ఉప్పు అది వేసాం కదా, చాలా రుచిగా ఉంటుందన్నమాట. అయితే మా కోడలు చేస్తుందండి ఇలానా. మరి సాయంకాలానికి ఇంకా బాగుంటుంది. మగ్గిపోయి ఉప్మా కదండి, పులిహోర చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పులిహోర ఇది కలిపేసాను కదా, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇది వేసేద్దాం. ఈ సేమియా పులిహోరలో నూనె వేసుకున్నా, నెయ్యి వేసుకున్నా ఎక్కువైతే పట్టదండి. చక్కగా ఇది వేసేసానండి. ఇప్పుడు కలుపుతాను మళ్ళీ. చూసారా ఎంత బాగా వచ్చిందో దుళ్ళిలాగా. ఇలా రావాలంటే ఉడికించుకునే విధానం అలా ఉండాలన్నమాట. చక్కగా రెడీ అయిపోయిందండి. అంటే ఉప్పు అనేది చూసుకుని వేసుకోవచ్చు. నిమ్మకాయ పులపతో మరి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉరబెట్టైనప్పుడు ఉప్పు వేసాను కదా, అలానే మరి సేమియా ఉడికేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాను కాబట్టి చూసుకుని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో ఏం చేద్దాం, మనం కొత్తిమీర వేసేసుకుందాం. కలర్ఫుల్, చాలా చూడటానికి ఇంత బాగుంటుంది కదా, అయితే తింటానికి ఎంతో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మరి చక్కగా రెడీ అయిపోయిందండి. ఈరోజు మా పిల్లలకి, పిల్లలంటే చిన్నపాకు వచ్చిందండి, ముగ్గురు ఉండాలని, ముగ్గురు పిల్లలతోటి ఉండాలని, వాళ్ళకి ఇలా చేసి పెట్టాలని, మా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆనందించాలని తల్లిగా నాకు కోరిక ఉంటుందండి. చూసారా, సేమియా పులిహోర రెడీ అయిపోయిందండి. పుల్లగా చాలా బాగుంటుంది. నెయ్యి తాలింపు వేసేనేమో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తానో చెప్పనా మీకు. ఇది మా వారికి కొంచెం తీసేసి ఇందులో శనగపప్పు వేస్తానండి. ఇదిగోనండి, ఇవి పల్లీలు అయితే మా వారికి వేస్తున్నానండి. ఈ మాకు శనగపప్పు అయితే మరి ఇందులో చక్కగా శనగపప్పు పోపు చాలా బాగుంటుందండి. అందుకే ఇలా వేసుకోవాలన్నమాట. చక్కగా
ఇప్పుడు చూడండి ఇంకా కలర్ఫుల్ అందంగా ఉంది కదా. అసలైన ఐటెం పడినట్టు. ఇది పోపులు లేకపోతే ఇది బాగోదు అనుకోండి. నేను చెప్తాను కదా కూర పోపే అందం, మరి పోపు ఘనంగా వేసుకోవాలి అని. అయితే మా వారు కొంచెం శనగపప్పు దెబ్బ ఉందండి, అందుకు శనగపప్పు తక్కువగా అసలు తక్కువ ఏంటి అసలు వేసుకోవటం లేదు. చక్కగా చూసారా సేమియా పులిహోర రెడీ. అలానే మా వారికి కూడా ఇదిగోనండి ఒక్క శనగపప్పు ఉందనుకోండి, శనగపప్పు వేసారు కదా నాకు తేడా వచ్చేసింది అంటారన్నమాట. అది భయం. చక్కగా అయిపోయిందండి. చూసారా నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరి.